గడియారం నడుస్తూ ఉంటుంది. పగలు రాత్రి మారుతూ ఉంటాయి. కానీ కాలం అంటే కేవలం గడియారంలో చూపే గంటలేనా? గడియారంలో చూపే సమయం కేవలం భూమి తన చుట్టూ తాను తిరగడం, సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఏర్పడిన కొలత మాత్రమే. కానీ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు చెప్పిన కాలం దీనికి మించిన ఒక శక్తి. అది సృష్టిలోని ప్రతి అణువును, ప్రతి జీవిని నడిపించే ఒక అదృశ్య శక్తి. ఆధునిక విజ్ఞానం ఇంకా పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేని ఒక మహారహస్యం. ఈ వీడియోలో మనం వేదాలు చెప్పిన కాలం యొక్క లోతైన అర్థాన్ని, దాని శక్తిని, మానవ జీవితంలో దానికున్న సంబంధాన్ని తెలుసుకుందాం. మనకు కనిపించే కాలం ఉదయం, మధ్యాహ్నం, రాత్రి, నిమిషాలు, గంటలు, రోజులు ఇవన్నీ మన సౌలభ్యం కోసం మనం చేసుకున్న కొలతలు. ఇవి మన గ్రహం యొక్క కదలిక మీద ఆధారపడి ఉంటాయి. కానీ మన ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్పిన కాలం అనేది ఈ కొలతలకు అతీతమైనది. అది సకల చరాచర సృష్టికి మూలమైన ఒక శక్తి. వేదాలు, ఉపనిషత్తులు కాలం గురించి చాలా లోతైన వివరణలు ఇచ్చాయి. కాలమే అన్ని ప్రాణుల పుట్టుక, జీవనం, మరణాన్ని నడిపించే అధిపతి. అంటే మన పుట్టుక నుంచి మరణం వరకు జరిగే ప్రతి సంఘటన, ప్రతి మార్పు కాలం యొక్క ఆధీనంలోనే ఉంటుంది. ఒక మనిషి ఎప్పుడు పుట్టాలి, ఎంత కాలం జీవించాలి, ఎప్పుడు మరణించాలి అనేది కాలం యొక్క నిర్ణయమే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి తన విశ్వరూపాన్ని చూపించినప్పుడు చెప్పిన మాటలు చాలా ముఖ్యమైనవి. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: నేనే కాలం, లోకాల వినాశకర్తనై ఉన్నాను. ఈ మాటల ద్వారా కృష్ణుడు కాలం కేవలం జీవనాన్ని మాత్రమే కాదు, సమస్త లోకాల వినాశనాన్ని కూడా నియంత్రించే శక్తి అని స్పష్టం చేశాడు. కాలం అంటే పుట్టించడం, పెంచడం మాత్రమే కాదు, సమస్తాన్ని తనలో లీనం చేసుకోవడం కూడా. మన జీవితంలో మనం కాలాన్ని నిమిషాలు, గంటలు, రోజులు, సంవత్సరాలుగా కొలుస్తాం. ఈ కొలతలు మన సాధారణ జీవితానికి సరిపోతాయి. కానీ వేదాలలో కాలం కొలత చాలా పెద్దదిగా ఉంటుంది. వేదకాలం యుగాలు, మన్వంతరాలు, కల్పాలుగా ఉంటుంది. ఒక్కో యుగానికి లక్షల సంవత్సరాలు ఉంటాయి. 4 యుగాలు, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అన్ని కలిపి ఒక మహాయుగం అవుతుంది. ఇలాంటి 71 మహాయుగాలు కలిపి ఒక మన్వంతరం అవుతుంది. 14 మన్వంతరాలు కలిపి బ్రహ్మదేవుని ఒక పగలవుతుంది. బ్రహ్మకు ఒక రోజు అంటే మనకు కోట్ల సంవత్సరాలు. ఈ కాలమానం చూస్తే మనం జీవించే కాలం ఎంత చిన్నదో అర్థమవుతుంది. ఈ విస్తృతమైన కాలమానం సృష్టి యొక్క అనంత తత్వాన్ని, కాలం యొక్క శక్తిని మనకు తెలియజేస్తుంది. ఈ విషయాన్ని ప్రస్తుత తరానికి అర్థమయ్యేలా చెప్పాలంటే మీ మొబైల్ ఫోన్ బ్యాటరీని ఉదాహరణగా తీసుకోవచ్చు. మీరు ఫోన్ వాడకపోయినా దాని బ్యాటరీ ఒక నిర్దిష్ట సమయం వరకు మాత్రమే ఉంటుంది. ఎవరు ఆ బ్యాటరీని క్షీణించకుండా ఆపలేరు. అలాగే మన జీవితం కూడా కాలం అనే శక్తి ఆధీనంలో క్రమంగా ముందుకు కదులుతూనే ఉంటుంది. పుట్టుగానే 100% బ్యాటరీతో మొదలై ప్రతి క్షణం దాని శక్తి తగ్గుతూ చివరికి జీవం ముగుస్తుంది. ఈ కాలాన్ని మనం వేగంగా వాడేయవచ్చు లేదా నెమ్మదిగా ఉపయోగించవచ్చు, కానీ దాని ప్రభావాన్ని మాత్రం ఆపలేము. కాలం అనేది కేవలం గడియారంలో చూసే సమయం కాదు, అది ఒక శక్తి. ఇప్పుడు మనం కాలాన్ని కొలిచే విధానాన్ని చూశాం, కానీ కాలం ఎందుకు అంత శక్తివంతమైందో, అది ఎక్కడి నుంచి వస్తుంది, దాని మూలం ఏమిటి, ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. మనం ఇప్పటి వరకు చూసినట్లుగా కాలం అనేది కేవలం భూమి కదలిక మీద ఆధారపడి ఉన్న కొలత కాదు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు కాలం యొక్క మూలం గురించి చాలా లోతైన జ్ఞానాన్ని మనకు అందించాయి. వాటి ప్రకారం కాలం అనేది కేవలం ప్రకృతిలో జరిగే మార్పుల కొలత కాదు, అది ఒక చైతన్యం ఉన్న శక్తి, బ్రహ్మం నుంచి ఉద్భవించిన ఒక రూపం. వేదాలు, ఉపనిషత్తులు కాలం అనేది ఒక అనంతమైన శక్తిగా చెబుతాయి. కాలానికి మొదలు లేదు, ముగింపు లేదు, అది ఒక వృత్తంలా నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. మనం చూసే ప్రతి సృష్టి, స్థితి, లయం కాలచక్రం యొక్క భాగాలే. ఒక సృష్టి అంతమైతే మరో సృష్టి ప్రారంభం అవుతుంది. ఈ చక్రం అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది. కాలం అనేది ఒక మహావృత్తం. మన పురాణాలు కాలానికి ఒక దైవత్వాన్ని ఆపాదించాయి. వివిధ పురాణాల్లో కాలం వివిధ దైవశక్తులుగా వర్ణించబడింది. విష్ణు పురాణంలో కాలం విష్ణువు యొక్క శక్తిగా పేర్కొనబడింది. విష్ణువు సృష్టిని, స్థితిని నిర్వహిస్తాడు కాబట్టి ఆయన కాలాన్ని కూడా నియంత్రిస్తాడు. కాలచక్రం విష్ణువు యొక్క సంకల్పం నుంచి మొదలవుతుందని పురాణాలు చెబుతాయి. విష్ణువు యొక్క నాభి నుంచి వెలువడిన పద్మం నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. ఆ బ్రహ్మ సృష్టిని మొదలుపెట్టాడు. ఈ సృష్టి అంతా కాలం ఆధీనంలోనే జరుగుతుంది. అందుకే విష్ణువును కాలరూపుడు అని కూడా పిలుస్తారు. ఇక శివపురాణంలో శివుడిని మహాకాళేశ్వరుడు అని పిలుస్తారు. దీని అర్థం కాలాన్ని నియంత్రించే శక్తి, కాలాన్ని కూడా శాసించే శక్తి శివుడికి ఉందని ఈ పేరు తెలియజేస్తుంది. సృష్టిలోని ప్రతిదీ కాలం యొక్క ప్రభావానికి లోనవుతుంది, కానీ శివుడు కాలాన్ని జయించిన వాడు. మహాకాళేశ్వర దేవాలయంలో మహాకాలుడు కాలానికి అతీతుడై ఉన్నాడు. ఇది కేవలం ఒక దేవుని పేరు మాత్రమే కాదు, కాలమనే శక్తికి శివుడు అధిపతి అని చెప్పే ఒక ఆధ్యాత్మిక సత్యం. చివరిగా భాగవత పురాణం సృష్టి, స్థితి, లయ అన్ని కాలచక్రం ఆధారంగా జరుగుతాయని వివరిస్తుంది. ఈ పురాణంలో కాలం ఒక చక్రంలో తిరుగుతూ ప్రతి యుగాన్ని, ప్రతి మన్వంతరాన్ని నడిపిస్తుంది. కాలాన్ని పురుషోత్తముడైన భగవంతుని శక్తిగా ఈ పురాణం వర్ణిస్తుంది. సమయం అనేది
సృష్టిలో జరిగే మార్పులకు కదలికలకు కారణమైన ఒక శక్తి. కాలం ఒక శక్తి అయితే అది మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? మనిషి కాలాన్ని మార్చగలడా? ఈ ప్రశ్నలకి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మనం పుట్టిన దగ్గర నుండి ప్రతి క్షణం కాలం మన జీవితాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. మన బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, చివరికి మరణం ఇవన్నీ కాలచక్రంలో స్థిరంగా నిర్ణయించబడినవి. వేదాంతం ప్రకారం ఒక మనిషి జన్మ, ఆయువు, మరణం అన్ని కాలం యొక్క ప్రవాహంలోనే జరుగుతాయి. మనం చేసే కర్మ ఫలితాలు కూడా కాలం యొక్క నియమాల ప్రకారమే మనకు లభిస్తాయి. వేదకాలం యొక్క ప్రభావాన్ని యుగాల ద్వారా వివరించాయి. యుగం మారినప్పుడు కాలం యొక్క వేగం, దాని ప్రభావం కూడా మారుతాయి. మొదటిగా కృతయుగం. ఈ యుగంలో ధర్మం 100% ఉండేది. మనుషులు ఆదర్శప్రాయంగా జీవించేవారు. ఈ యుగంలో కాలం చాలా నెమ్మదిగా కదిలేది. మనుషుల జీవిత కాలం లక్షల సంవత్సరాలు ఉండేది. ఎందుకంటే ధర్మం ఉన్న చోట కాలం నెమ్మదిగా, శాంతంగా కదులుతుంది. తరువాత త్రేతాయుగం. ఈ యుగంలో ధర్మం 75% ఉండేది. మనుషుల జీవిత కాలం కాస్త తగ్గింది. కాలం వేగం కాస్త పెరిగింది. రాముడు ఈ యుగంలో జన్మించాడు. మూడవది ద్వాపర యుగం. ఈ యుగంలో ధర్మం 50% ఉండేది. కలహాలు, యుద్ధాలు పెరిగినవి. కాలం వేగం మరింత పెరిగింది. కృష్ణుడు ఈ యుగంలో జన్మించాడు. చివరిగా కలియుగం. ఈ యుగంలో ధర్మం కేవలం 25% మాత్రమే ఉంటుంది. కాలం వేగం అత్యంత వేగంగా ఉంటుంది. అందుకే ఈ యుగంలో మనుషుల జీవిత కాలం చాలా తక్కువగా ఉంటుంది. నేటి సమాజంలో ఉన్న అశాంతి, కలహాలు అన్నీ ఈ కాలం యొక్క వేగం వల్లనే అని వేదాలు చెబుతాయి. కృష్ణుడు చెప్పిన మరో ముఖ్యమైన విషయం, కాలానికి మన కర్మలకి ఫలితమిచ్చే శక్తి ఉంటుంది. మనం చేసే ప్రతి కర్మ మంచి అయినా చెడు అయినా కాలచక్రంలో దాని ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మనం ఒక విత్తనం నాటితే కాలం దానిని చెట్టుగా మార్చి ఫలాలిస్తుంది. అలాగే మనం ఏం విత్తామో కాలం దాన్ని పండించి మనకే తిరిగి ఇస్తుంది. మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు, చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. ఈ మొత్తం ప్రక్రియ కాలం అనే శక్తి ఆధీనంలోనే జరుగుతుంది. మరి మనం కాలాన్ని మార్చగలమా? కాలం మన కర్మ ఫలితాలను ఇస్తుంది అంటే మనం కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? దీని గురించి తెలుసుకుందాం. కాలం అనేది ఒక శక్తి. మనం దాని ప్రభావాన్ని పూర్తిగా ఆపలేకపోయినా దానిని అర్థం చేసుకొని దానితో సామరస్యంగా జీవించడం ద్వారా దాని ప్రభావాన్ని సానుకూలంగా మార్చుకోవచ్చు. వేదాలు చెబుతున్న సత్యం ఏమిటంటే కాలం అనేది భౌతిక శరీరంపై మాత్రమే దాని ప్రభావాన్ని చూపుతుంది. ఆత్మకు కాలంతో సంబంధం లేదు. అంటే కాలం శరీరాన్ని వృద్ధాప్యానికి, మరణానికి నెట్టుతుంది, కానీ ఆత్మను తాకలేదు. ఆత్మ అనేది కాలానికి అతీతమైనది. కాబట్టి మనం ఆత్మ గురించి తెలుసుకోవడం ద్వారా, అంటే ఆత్మజ్ఞానం ద్వారా కాలాన్ని దాటవచ్చు. యోగులు, ఋషులు ధ్యానంతో కాలాన్ని అనుభూతి చేసి దానిని దాటి వెళ్లారు. మనసును శాంతపరిచి బాహ్య ప్రపంచం నుంచి దూరంగా వెళ్ళినప్పుడు కాలం అనే భావన మనకు ఉండదు. అదే నిర్వికల్ప సమాధి స్థితి. ఈ స్థితిలో యోగి కాలాన్ని జయించి దాన్ని అనుభూతి చెందుతాడు. ఈ స్థితిని మనం ఆత్మజ్ఞానం ద్వారా పొందవచ్చు. మరి కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? మన ఆధ్యాత్మిక గ్రంథాలు, మహానుభావులు చెప్పిన మొదటి సూచనే ఇది. మన జీవితంలో ఒక నిమిషం కూడా తిరిగి రాదు. మనం ఒకసారి కోల్పోయిన సమయాన్ని తిరిగి పొందలేము. కాబట్టి ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సత్కర్మలు చేయాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి, ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలి. ధర్మాన్ని పాటించడం వల్ల కాలం మనకు స్నేహితుడవుతుంది. మనం ధర్మాన్ని పాటిస్తే కాలం మనకు అనుకూలంగా మారుతుంది. కాలాన్ని జయించడానికి ఈ 3 మార్గాలు ముఖ్యమైనవి. మొదటిగా ధ్యానం. మనసును శాంతపరిచి కాలాన్ని అనుభూతి చెందడానికి సహాయపడుతుంది. రెండవది భక్తి. మనం కాలాన్ని భగవంతుని శక్తిగా స్వీకరించి దాని భయాన్ని వదిలివేయవచ్చు. చివరిగా జ్ఞానంతో మనం ఆత్మసత్యాన్ని తెలుసుకొని కాలానికి అతీతంగా ఉండవచ్చు. మన జీవితంలో ప్రతి పనికి ఒక గడువు ఉంటుంది. ఆ గడువు లోపల మనం మంచి పనులు పూర్తి చేయాలి. లేకపోతే కాలం మనకు నష్టం కలిగిస్తుంది. కాలం కేవలం గడియారంలో చూసే సమయం కాదు, అది సృష్టిని నడిపించే ఒక మహాశక్తి. కాలం మన చేతిలో గడియారం పట్టుకొని మన జీవితాన్ని కొలుస్తుంది. కాబట్టి కాలానికి భయపడకండి, దానిని గౌరవించండి. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోండి. సమయాన్ని మించి ఉన్న ఆత్మ సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడే మనం కాలం యొక్క ప్రభావాన్ని జయించి శాశ్వతమైన ఆనందాన్ని పొందగలం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.